ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగాను, భావగర్భితముగాను, అర్థపూర్ణముగాను, శక్తివంతముగాను, సమతూకముతోనూ ఉండడివి. వారు ఎప్పుడు తృప్తిగా నిశ్చింతగా ఉండువారు. బాబా ఇట్లనిరి: నేను పకీరైనప్పటికీ ఇల్లు వాకిలి, భార్యాబిడ్డలు తదితర బాదరాబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకోలేని మాయ నన్ను ఎప్పుడూ బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ నన్ను ఆమె ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులచే చికాకుపరచుండగా నా వంటి దుర్బలుడైన భాగీరునికి ఎంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకునుట సాధ్యం. నిరంతర హరి భజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పియున్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పియున్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజా తందుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరము లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసెనో వినుడు. భీమాజీ పాటీలు. పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటీలు 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురి అయ్యెను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములు వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. ఇక ఆశలన్నయూ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకిక దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనం భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనలను ఆవరించుచున్నప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనిదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తరువాత తన అనారోగ్య విషయమే బాబా భక్తుడుగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలననే ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములు అన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొంట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకు ఏర్పాట్లు అన్నీ చేసుకొనెను. అతన్ని షిరిడీకి తీసుకొచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చునబెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయములో తాను జోక్యము చేసుకొనదలుచుట లేదనియో బాబా చెప్పెను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియో, అందుచే చివరకు వారి పాదములు ఆశ్రయించితిననియో మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి: ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలుము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలు ఉన్నవారైనా ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషముకు దారితీయును. ఇచ్చటి పకీరు మిక్కిలి దయాద్ర హృదయుడు. వారి ఈ రోగమును తప్పక బాగు చేయును. ఆ పకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును అని పలికెను. ప్రతి 5 నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారైనా రక్తము గ్రక్కలేదు. బాబా వానిని దయతో కాపాడినని అభయమిచ్చిన వెంటనే రోగము నయమొకటి ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో ఉండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములు ఇచ్చి వారి రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యముల కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వైచి కిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించెను.
స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తరువాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించడి వారు కాదు. వారికి కావలసిందేమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందుంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగియుండుటయే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయుట సంప్రదాయము. కానీ భీమాజీ పాటీలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా కొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలా గణపతి షింపి. బాలా గణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగులు బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కానీ నిష్ప్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తును. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము ముందర నల్లకొక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయమును ఎట్లు నెరవేర్చవలెను అని బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా ఉండట చూచెను. ఆ రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు తెచ్చెను. అచ్చటొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచు కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయెను. ఒకానొకప్పుడు బాపూసాహెబ్ బూటి జిగట విరోచనములతో వమనములతో బాధపడుచుండెను. అతని అలమారు నుండ నుంచి మంచి మందులుండెను. కానీ అవేమియో గుణమివ్వలేదు. విరోచనముల వల్లనో వమనముల వల్లనో బాపూసాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకే మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తన ముంద కూర్చుండబెట్టుకుని తమ చూపు వేలాడించుచు, జాగ్రత్త, నీవిక విరేచనం చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువును గనుడు వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కూడా కుదిరిను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిళ్ళే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కానీ రోగం కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనుచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను. బాదం పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనుచో రోగం కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించుని అని డాక్టర్ అయిన చెప్పెను. కానీ బాపూసాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. ఆళంది స్వామి. ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతడు చెవిపోటు తగ్గుడికి ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరఫున బాబాను వేడుకొనెను. బాబా అతన్ని ఇట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, అనగా భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము రాసెను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకనూ వ్రాపు తగ్గలేదని వ్రాసెను. బాబు పోగొట్టుకొని కొట్టకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయికి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు గలడు. అతడు నీళ్ల విరేచనంతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకము లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీయో చెప్పక్కర్లేదనియో బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియో కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దీపుతుడై బిగ్గరుగా అరిచెను. అందరూ పరిగెత్తుకుపోయిరి. కాకా కూడా పరిగిడి మొదలెడెను. కానీ బాబా అతనిని పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టుని ఊది వేచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. తిట్టుట, శుభ్రపరుచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కూడా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే
నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయి పనిని చూసుకొని వచ్చెను. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరేచనములు ఆగిపోవడచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరేచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరోచనములను హెచ్చించను గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్తే. హార్దా నివాసి దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణం ఇవ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరని సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తం ఉంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించుకొని అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరుగుదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కాని వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను. 2. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో సృష్టించి భగవంతుడే బాగు చేయగలడెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. 3. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగులు బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను. డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చిరి. కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీ నిరూపించున్నదేమనా, అన్ని వ్యాధులు బాగోగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదములు మాత్రమే కాని ఔషధములు కావు. 13వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు